మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో దాన్ని 17,000 మెగావాట్ల కెపాసిటీకి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దానిలో సోలార్ కూడా బాగా మేజర్ రోల్ ప్లే చేసింది. అద్భుతమైన లిబరల్ సోలార్ పాలసీని బీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. మాట్లాడిన సభ్యులు కానీ మంత్రివర్యులు కానీ బీఆర్ఎస్ హయాంలో అసలు సోలార్ మీద ఫోకస్ చేయలేదని చెప్పడం ఒకటి తప్పన్న విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఒకటి. రెండు, ఈ ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న అధ్యక్ష. సోలార్ ఎనర్జీని మహిళల ద్వారా ఉత్పత్తి చేపిస్తామని మొట్టమొదటి ఈ ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష. తర్వాత సబ్సీక్వెంట్గా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మహిళల కోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టినారు అధ్యక్ష. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే మేము ప్రభుత్వ భూములు ఇవ్వము మహిళలకు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలందరి దగ్గర అయితే భూములు లేవు అధ్యక్ష. ప్రభుత్వం మహిళలకు భూములు ఇచ్చి అందులో సోలార్ ప్లాంట్స్ పెట్టియగలిగితేనే మహిళా సాధికారత కోసం వారు నిలబడ్డట్టు అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో సోలార్ పెట్టిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఖాళీ ప్రభుత్వ ప్రదేశాలను సోలార్ కోసం మహిళలకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఒకటి. రెండు, మహేష్ అన్న గారు చెప్పినట్టు ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రెడ్కో అనే సంస్థ ద్వారా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 4,000 ఛార్జింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అనుకున్నది ఏంటంటే ఈ 4,000 ఛార్జింగ్ పాయింట్స్ కూడా యూత్కి ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయాలని అనుకున్నాం అధ్యక్ష, పీపీపీ మోడల్లో. ఇప్పుడు తమరు 6,000 ఛార్జింగ్ పాయింట్స్ అని చెప్తున్నారు. వెరీ గుడ్ సార్, ఎందుకంటే ఫ్యూచర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటుంది, దానికోసం పనిచేయాల్సిన అవసరం అందరికీ ఉంది. కాకపోతే ఈ 6,000 ఛార్జింగ్ స్టేషన్స్ కూడా యూత్ కోసం ఇస్తారా, మీ పాలసీ ఏంటి, ఎవరికి ఇస్తారు? ఈ రెండు అంశాలు మహిళల కోసం గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలు ప్రభుత్వం ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్ అధ్యక్ష.